ఒక మాట చెప్తా ఉన్నా సోదరి మల్లారా, కేసీఆర్ కుటుంబం చేసినటువంటి దోపిడీ అంతా ఇంత కాదు. ఈ వరంగల్కి వచ్చి అందరు ఇంటికాడ ఉండాలి, అధికారులు వస్తారు, కోల్చుకొని పోతారు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే అని చెప్పి దీన్ దయాళ్ నగర్ కాడ ఆడ ఈడ కూర్చొని ఎంత ముందుగా చెప్పిండు 3 రోజులు ఈయనే ఉంటా అని చెప్పిండు. ఈయన 3 రోజులు ఈయన ఉంటే మా నాయన రాజేంద్ర అన్నది అవసరం చేసి పెడతారా? ఇక 3 రోజులు ఈయనుండి రంగుల ప్రపంచం చూపించిపోయింది. ఇక పాపం జర్నలిస్టులకు అయితే మీకు పార్క్ ఉంటుంది, ఆడిటోరియం, మీ పిల్లలు ఆడుకుంటారు, గ్రాస్ గీస్ అంత ఉంటుంది అని చెప్పిండు. అది ఎటు పోయిందో ఇది ఎటు పోయిందో. వరదలు వస్తే మొన్న ఒక్కసారి వరదలు వస్తేనే వరంగల్ కథ ఏందో తెలిసిపోయింది. వరంగల్కి ఏం చేసింది లేదు, మీదికెళ్ళి వరంగల్ చారిత్రాత్మక జైలును తీసుకుపోయి మహారాష్ట్రలో తాకట్టు పెట్టి ఎత్తుకొని పోయింది కథ. ఇది కేసీఆర్ ప్రగతి.